తడికి చిగురు తొడుగు పువ్వమ్మా, ఎవరి కనుల చేపి కలవు నువ్వమ్మా. మూవలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా. హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ, ఆమని మధువనమా, ఆమని మధువనమా. చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడు ఏమో బ్రహ్మ. పచ్చనైన వరి చేల సంపదలు అచ్చ తెలుగు మురి పాల సంగతులు కళ్ళ ముందు నిలిపావి ముద్దుగుమ్మ. పాల కడలి కెరటాల వంటి నీలేత అడుగు తన ఎదను నీటి నేలమ్మ పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, ఇంటి పేరు ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే, కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే. అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే, తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట, అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే,
తెగిపోదు ఈ దారమే. గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే. గుమ్మంలోనే వాలేనంట దేవాలయం. చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లుబుర్రు తాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే. ప్రతి చినుకు తేవేలే, బ్రతుకంత తీపేలే. ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేలే. ప్రతిరోజు పండుగ రోజే, సరదాలు తోడుంటే. ప్రతి ఋతువు పువ్వుల ఋతువే, చిరునవ్వు పూస్తుంటే. మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే. ప్రతి చినుకు తేలేలే, బ్రతుకంత తీపేలే. ప్రతి మలుపు మమతేలే, కథలెన్నో మాతో కదిలేలే. ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు. కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలబోసి సిరులు కొనలేరెవ్వరు. సిరి సిరి మౌవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు. పెట్టు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు మరియు వారి యొక్క
జయ నాయన జయ పవిత్రమైన ఈ పరమ రక్షకుని యోగుల మొగటకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఆశీర్వదించమని నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు నీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయి. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెను, ఇది మీ ధర్మము, నా ప్రథమ శాసనము. అప్పుడు నీకు క్షేమము కలుగును, నీవు హృదయందు చిరకాలము వర్ధిల్లుదువు. తండ్రులారా, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుంచి 16 వరకు. పునీత శిష్యులు వారిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్నారి బిడ్డలను నా వద్దకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఏలైనా అట్టి వారి వేషంపరని మీతో ఒక్కానించున్నాను అని ఆ బిడ్డను ఎత్తి కౌగిలించుకొని దీవించెను. ఇది క్రీస్తు సువిశేషము. యేసువ వందనం, యేసువ స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వీడియో ఒక రిక్వెస్ట్. హల్లెలూయా. యేసుక్రీస్తు నాథునికి మిక్కిలి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క ఇసుకల బాలయ్య మార్కమ్మ, ఈ యొక్క జేజనాయన జేజమ్మ తల్లిదండ్రులైనటువంటి జయచంద్రబాబు మరియు మరియమ్మ అంజలి ఈ యొక్క అశ్వని పుష్పాలంకరణ మహోత్సవం.
పుష్పాలని అలంకరించుకునే ఆ యొక్క వయసు వచ్చింది అన్నట్టు. అందుకని ఏమంటారు దీన్ని పుష్పాలంకరణ మహోత్సవం. మరియు దీనిని ఇంకొకటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి సంతానాన్ని మొదటిగా వివాహము తర్వాత సంతానాన్ని ఇచ్చాడు ప్రభు. ఎన్నో సంతానం అశ్వని? రెండో సంతానం, ఒకటో సంతానమా? రెండో సంతానం. అశ్వనికి ముందు అంజలి ఉంది. రెండో సంతానం. ఆ సంతానాన్ని దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు. అది ఇంకా గొప్ప కార్యము, ఎంతో గొప్ప కార్యము. అయితే ఈరోజు ఇద్దరు వ్యక్తులు సంతోషపడుతున్నారు. ఎవరు చెప్తున్నాం? మొట్టమొదటిగా దేవాతి దేవుడు. ఎందుకంటే మనకి ఇర్మియా గ్రంథంలో ఉంది 1వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లు అయితే అశ్వన్ని తల్లి గర్భమందే దేవుడు ఎన్నుకున్నాడు. తల్లి గర్భమందే దేవుడు ఎన్నుకున్నాడు. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లు అయితే దేవుని యొక్క రూపాన్ని ఇచ్చాడు, దేవుని యొక్క మరి జీవాన్ని ఇచ్చాడు. అదే చెప్తూ ఉన్నారు. మట్టి నుంచి దేవుడు నేల నుంచి, అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో అతనుడు జీవము కలవాడాయను. యేసువా వందనం, యేసువా స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇర్మియా గ్రంథములో తల్లి గర్భములో ఉన్నప్పుడు ఎన్నుకుంటున్నాడు ప్రతి బిడ్డని. తర్వాత క్రైస్తవ విశ్వాసములో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క రూపం. అందుకని చిన్నపిల్లలను ఎవ్వరు తిట్టరు. ఎందుకంటే చిన్నపిల్లలు దైవ స్వరూపులు అంటారు. ఈ విధంగా మరి ఆ యొక్క మన అశ్వని కూడా దేవుడు మరి జీవానికి సహోదరులారా. కావున ఈ యొక్క యెహోషువ గ్రంథములో మనకు చక్కగా చెప్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనములో మరి జయచంద్రబాబు మరియు మరియమ్మ, ఇసుకల జయచంద్రబాబు మరి మరియమ్మ వాళ్ళు అంటున్నారు, నేను నా కుటుంబము మాత్రమే యావేని ఆరాధిద్దుము. ఎందుకు యావేని ఆరాధిస్తున్నారు? ఆ వాక్యంలో చక్కగా చెప్తుంది. అంటే ఈ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఈ దంపతులు మీరు పూజింపవల్లనిచో మరి ఎవరిని పూజింపగోరుదురు నేడే నిర్ణయించుకొనుడు. మీ పితరులు యూఫ్రటీస్ నది కావలి కొల్చిన. చివరికి అది 15వ నేనును నా కుటుంబము మాత్రమే యావేను మాత్రమే ఆరాధించుదుము. చూడండి, చక్కటి వాక్యం. ఏ విధంగా నీవు దేవుని ఆరాధిస్తావంటే ఈ విధంగా దివ్య బలి పూజలు సమర్పించుకోవటం, ప్రార్థనలు చేయటం, గురు, ఇవన్నీ కూడా మనం ఆ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం. కావున ఈ యొక్క జయచంద్రబాబుకి మరియమ్మ ఈ దంపతులు ఏం చేస్తున్నారు? ఆ కుటుంబం అంతా కూడా ఈనాడు హృదయపూర్వకం మీ జేజమ్మ అమ్మ ఉందా? చేయత్తు ఉందా? ఇలా ఉన్నది మనవాళ్ళకి వచ్చామా? అయితే దాన్ని వాళ్ళు మరి చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. దంపతులకి 10 సంవత్సరాలకైనా పిల్లలు పుట్టవచ్చు, కానీ కంగారు పడేది, తొందర పడేది ఎవరంటే జేజినైనా జేజమ్మ. అల్లాల ముద్దు ఆడుకోవాలి వాళ్ళతోటి, మనవడు మనవాళ్ళతోటి. మరి ఈ విధంగా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు మరి చక్కగా సంతోషపడతారు. మరియు స్నేహితులు, శ్రేయభిలాషులు, కుటుంబ బాల్య దశని దాటి మరి ఏ దశకు వచ్చిందట? ఆమె యవ్వన దశకు వచ్చింది. దేవుడు ఆశీర్వదించాడు, దినదినము ఆశీర్వదించాడు. కావున ఆ బిడ్డ పరిపక్వత చెందింది, దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది. నేను చెప్పేది కాదు, చూద్దాం. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 13వ అధ్యాయము మరి 11 నుంచి 12 వచ్చిన బాల్యం నుంచి యవ్వనానికి వచ్చావు. కావున ఈ యొక్క పుష్పాలంకరణ దినోత్సవం రోజున ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 13 నుంచి 14 వచ్చిన చక్కగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూద్దాం. బాగిన అశ్వని, ఎవరైనా పాలు త్రాగవలసి ఉన్నచో వారు ఇంకను మంచి చెడులను అనుభవం లేని శిశువులే. పాలు త్రాగే వయసు అయిపోయింది. ఈ పాలు త్రాగే వయసులో మంచి 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు యవ్వనానికి వస్తారు. ఇదంతా బాల్య దశ.
ఈ దశలో పాలు తాగినప్పుడు మరి నీకు మంచి చెడులు తెలియవు, కానీ అట్లు కాక బలమైన ఆహారము వయోజనుల కొరకైనది. వయోజనులు తమ అనుభవం వలన మంచి చెడుల యందలి తారతమ్యములు అభ్యాసం వల్ల గ్రహించగలుగుదురు. యేసు వందనం, యేసు స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యవన దశకు వచ్చినాక తారతమ్యములు ఎంతో ఉండాలి. అందుకే ఏం చేస్తున్నారు, అశ్వని ఇప్పుడు ఎవరు మాట్లాడారు. ఇప్పుడు అశ్వని రేపు నుంచి మీరు చూడండి, బయటికి వెళ్ళి 4 అడుగులు వేస్తే వాళ్ళమ్మ ఓ అడిగిపోతారు, కూర్చో ఇట్లా కూర్చో అంత ముందుకి పట్టించుకోరు. బాల్య దశలో ఈ పాప ఊరంతా తిరిగింది, ఊరంతా ఉదయం నుంచి సాయంత్రం తిరిగిన తల్లిదండ్రులు పట్టించుకోరు. ఇప్పుడు 5 నిమిషాలు ఆపడకపోతే ఏం చేస్తారు, ఎక్కడ పోయిందో నా బిడ్డ దడాడుకుంటారు. వాళ్ళ నాన్న 4 పదాలు తిరిగి వస్తాడు, ఎడిపోయింది. ఎందుకంటే ఈ యొక్క మాట్లాడుతున్నాము అంటారు. అంటే మన రక్షణలో ఉంటారు, గ్రామ రక్షణలో కూడా. అబ్బాయిలేనంతే, పెద్ద అయినాక అబ్బాయిలు ఇష్టాన్ని తిరుగుతుంటే ఏమంటారు గ్రామస్తులు, ఏరా పెద్దోడైన ఇష్టాన్ని తిరుగుతున్నావు అంటారు. అంటే చిన్న వయసు నుంచి యవ్వనానికి వచ్చినప్పుడు ఒక పద్ధతిగా పెరగాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క రక్షణలోను, మరియు తల్లిదండ్రుల యొక్క రక్షణలోను, మరి బంధుమిత్రుల యొక్క, స్నేహితుల యొక్క, శ్రేయవాసుల యొక్క రక్షణలోను, మరి గ్రామస్తుల రక్షణలోను ప్రతి బిడ్డ కూడా పెరుగుతూ ఉంది. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి కావున తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? చిన్న వయసు నుంచి మనం మరి వివాహము అయ్యేంత వరకు కూడా ఆడబిడ్డకి తల్లిదండ్రులకు విధులై ఉండవలేను. అశ్వనికి ఏం చెప్తున్నాడు దేవుడు, మీ తల్లిదండ్రులకి విధేయులకు అయ్యావు కావున, దినదినము పెరుగుతున్నావు కావున మొదటి బాధ్యతగా తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. ఎందుకు చెప్తున్నారు ప్రభు అంటే, ఈ రోజుల్లో మా బిడ్డలు ఏ విధంగా ఉన్నారు ప్రభువుకు తెలుసు. విధేయత చూపుతున్నారా, విధేయత చూపట్లేదా అని ఒక ఉదాహరణ. 10వ తరగతి అయిపోయింది చాలు, 7th క్లాస్ లో కూడా ఉన్నారు కొంతమంది, అదొక బ్యాచ్. ఇంకెక్కువ 10th క్లాస్ అయిపోతే చాలు అబ్బాయిలు కూడా ఇక ఆయన పెద్ద మునగలు అయిపోతాడు. అమ్మాయిలే తక్కువ తెలియలే, వాళ్ళు కూడా పెద్ద మునగలు అయిపోతారు. అందుకని ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఎంత పెద్ద పెరిగినా ఎంత అంత స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రుల బాధ్యత 2 చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మొదటిది, పిల్లలని క్రమశిక్షణలో పెంచాలి. ఆ పిల్లలు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మరి ఏ దశలో ఉన్న తల్లిదండ్రులకి పిల్లలు పెంచవాలి అంటే, జ్ఞానస్థానం పొందినప్పటి నుంచి కూడా నీవు దేవునికి సొంతం, దేవాలయానికి సొంతం. మనం అనుకుంటాం, నాకు దేవస్థానం ఇచ్చేది ఆ యొక్క దేవాలయం అనగా గురువులు. తర్వాత ఇలాంటి ఫంక్షన్ హాల్లో కూడా నీకు ఆశీర్వదించేది దేవుడే. వివాహము జరిగేది దేవాలయంలోనే, దేవుడికి సొంతం. మరి చివరికి మరణించినా కూడా, చివరి క్షణంలో కూడా నిన్ను దేవుడు ఇంకను అశ్వనికి జ్ఞానాన్ని, బుద్ధిని, తెలివిని, శక్తిని ప్రసాదించమని, మరియు మరి వీరి కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు దీవించమని ఈ యొక్క దివ్య బలి పూజలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అర్పణ గీతం పాడుకుందాం.
వచ్చినట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామమున స్తుతి మహిమల కొరకును గాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణను మాకు హృదయ శుద్ధిని దయచేయుదురుగాక. మరి ఈనాడు ఈ యొక్క ఆశీర్వాద దివ్య బలి పూజలో మరి ఈనాడు అశ్వని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు చేకొనమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నిల్చోట నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము. యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణము ఉత్థానమును స్మరించుచు జీవముసిగి అప్పమును రక్షణ పాత్రమును ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా ఈ యొక్క పుష్ప అలంకరణ మహోత్సవం రోజున అశ్వనిని హేరాళముగా ఆశీర్వదించడు ప్రభువా. తీసుకల మార్తమ్మ ఈ యొక్క దంపతులను వీరిని ఆశీర్వదించడు ప్రభువా. తల్లిదండ్రులైనటువంటి జయచంద్ర బాబు, మరి ఇసుకల మరియమ్మ అక్క అయినటువంటి అంజలి, మరి వీరందరినీ కూడా ఈ యొక్క కృతజ్ఞత దిగబలి పూజలో సహోదరులను నీ కనికర ముందు చనిపోయిన వారిని జ్ఞాపకపరచుకొనుచున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకున్నాము. అందరిపై దయచూ గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన రక్షించండి ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని
నీ అపోస్తులతో చిచ్చిన ప్రభు అని యేసువ మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్తము ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లమ్యూలము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించినట్టు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందుతును. యేసుక్రీస్తు ప్రభు. చాలా థ్యాంక్స్. తల్లిదండ్రులు డాడీ మమ్మీకి వందనాలు. ఏడవద్దు, ఈ ఫంక్షన్ నవ్వుకున్న ఫంక్షన్ ఏడ్చేది కాదు. 2 మాటలు ఇక చాలుతామా, మీరు ఆల్ చేయాల్సింది నీకు. ఓకే డాడీ నేను చెప్తా ఐశ్వర్య పాప. గుడ్. చాలా చెప్పాలనుకున్నా అశ్విని, కూర్చో. వెరీ గుడ్. ఎమోషనల్ అయిపోతుంది పాపం నవ్వాల్సిన వయసులో. గుడ్. ఇది మన జయ చంద్రబాబు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత జయచంద్ర వాళ్ళ తల్లిదండ్రులు కూడా జయచంద్ర వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి తండ్రి అయినటువంటి జయ చంద్రబాబు తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరియు మన మ్యూజిక్
మరి ఉన్నటువంటి బాలుకి ప్రత్యేకమైన వందనాలు, పాడినటువంటి టీచర్కి మరి పక్కన ఉన్నటువంటి ఆ యొక్క బృందానికి చాలా వందనాలు. మరి ముఖ్యంగా మరి రంజిత్కి అందరు గట్టిగా రంజిత్ చెప్పడం వల్ల అసలు తాత అన్ని తెచ్చిపెట్టాడు. వెరీ గుడ్. రంజిత్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాము. మరియు ఫోటోలు పెట్టినటువంటి పెద్దలకి మరి వీడియో తీస్తున్నటువంటి ఆ యొక్క పెద్దలకి అందరు కూడా పేరు పేరున దానికి కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకా మర్చిపోయినట్లయితే క్షమించండి. ఇది నీ కదా అనేది జయచంద్రబాబు అంటాడు. చివరికి ఎవరైనా మర్చిపోయి దయచేసి తృప్తిగా భోంచేసి జరుగుతుంది. చక్కటి పూజలు అందించి ఉన్నారు బాలకిషోర్ స్వామి. కాస్త లేట్ అయినా కానీ మరి నల్లగొండ దగ్గర కొద్దిగా లేట్ అయ్యి చూపి వాళ్ళకి పూజ అనంతరము జయనామను అందరినీ కూడా ఆశీర్వదించిన పొందనాలు ప్రభు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నదురుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ సదా మేము కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. అందరూ వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ఇప్పుడు అశ్వత గురు చివరి పాడవాడండి.
పలికేలా పూలమే పిల్ల గుండెను ఇల్లా దండగ అల్లా పూలమే పిల్ల పూలమే పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పూలమే పిల్ల ఊరేడు పూలే మారానికి చారేడు చెంపలే సూర్యుడై పూసే పల్లేరు కాయసు పుల్లా సిక్కి అల్లాడినానే సే పల్లా పసిడి పచ్చాని అరసే తుల్లా ధర పోస్తా ప్రాణాలు తానే అడగాల సీతా కోకల్లే రంగ విప్పేలా నవ్వి నాలోన రంగు నింపాలా మల్లి అందాల సిగ్గు మల్లి గంధాలు మీద జల్లి నన్ను ముంచి వేసేనే తనపై మనసు జారి వచ్చాయేరి కోరి మురేడు పూలే మారానికి చారేడు చెంపలే సూర్యుడే పూసలే ఎర్రగ కట్టలే నున్నాని బుగ్గలే అల్లాడిపోయి నీ వల్ల ఉడికి జరమొచ్చినట్టు నిలువెల్లా బలమే లేకుండా పోయే గుండెల్లా ప్రేమ ముందే రాసి మూడు పూటల్లా ఇల్లి పోతుంటే నువ్వు వీధుల్లా తుళ్ళి ఊగిందే ఒళ్ళు ఉయ్యాలా తెల్లా తెల్లాని కొట్టు పిల్ల దాచేసి జేబులల్లా నన్ను మూసు తెల్లవే పట్నం సెందమా సిన్నా నాటి ప్రేమ సిరి మొవ్వల్లోనే దాగుండే చప్పుళ్ళన్నీ నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయి. నడిరాత్రి జాబిలిలోనే కొలుగుండే వెన్నెలలన్నీ నా కళ్ళకు పట్టపగలే కనిపించాయి. గిరిటీలే తిరిగిందే మబ్బుల్లో గాలిపటం, సరిగా నువ్వు చూసావో అది నా హృదయం. ఆకాశం తాకిందే సంద్రంలో కెరటం, సరిగా గమనించావో అది నాలో పొంగే ప్రాణం. సిరి మొవ్వల్లోనే దాగుండే చప్పుళ్ళన్నీ నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయి.
పుస్తకమే తెరిచాక నవ్వెనులే నెమలిక మన ప్రేమకు తొలి లేక తానే గనుక ఉన్నది నా కోసం నేనున్నది నీ కోసం దూరానికి అవకాశం ఇవ్వను ఇంకా ఊహలెన్ని వింటుందో రంగులెన్ని తింటుందో కొంచెం మంచి బొమ్మేదో గీయడానికి ఎన్ని పాటలు పడుతూ